అత్యంత సీనియర్ నటుడు మిస్టర్ ఆలీ. అవుతావంటే సీనియర్ కాదా నువ్వు? ఎప్పటివాడివి నువ్వు? భూమి పుట్టినప్పుడు కాదు, చలనచిత్ర పరిశ్రమ పుట్టినప్పుడు పుట్టాడు. ఏదో రాధమ్మ పెళ్ళే అని చెప్పేప్పుడు ఇప్పుడు ఆవిడతో పాటు యాక్ట్ చేసిన సినిమాలు దేవుడు మావయ్య, అది నేను వచ్చిన తర్వాత కానీ ఆ సినిమా నేను చూడలేదు. అప్పటి సీనియర్ మ్యాన్ అతను. సరే, ఈయన ఎదురుగా ఆంధ్రదేశాన్ని మోసం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. 84 ఎంతండి? 85, ఓ 15 అటు ఇటు 100. ఆయన అద్భుతమైనటువంటి నటుడే కాకుండా మంచి మనిషి. ఎక్కడైనా ఆయన గురించి సెకండ్ థాట్ అనేది ఎక్కడా మనం వినలేదు, ఇంకా వినే అవకాశం కూడా మనకు లేదు. ఆ తర్వాత నేను ఇందాక మన అలీ గారిని మా ఇంటి పక్కనే కదా, ఆయన ఇంటి పక్కనే నేను ఉంటా, సీనియర్ మ్యాన్ కదా. ఆయన పిలిచి, నేను ఏమండి అలీ మనం ప్రసాద్ ల్యాబ్కి వెళ్తున్నాం అన్నా. ఏంటన్నా బాగా ట్రాఫిక్ ఉంటుందిగా అన్నాడు. మరి మనం వెళ్తున్నాం కదా అని రేవంత్ రెడ్డి లాగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా అని మొత్తం క్లియర్ చేసేస్తారండి. చేయరు కదా, ఉంటుందిరా ట్రాఫిక్, దానికి ఉంది, అది నాకు తెలుసు, వెళ్దాంలే అన్నాను. ఇంకా మళ్ళీ ఎందుకని ఏమడుగుతాడు నన్ను, వెళ్తా ఉన్నప్పుడు సరేనండి అని. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కారు ఎక్కిన తర్వాత చెప్పాను, ఇలా సూర్యకాంతమ్మ అన్నా నేను ఆవిడతో యాక్ట్ చేశాను అన్నా. ఎంత సహృదయం అంటే, ఇవాళ ఒక అరగంట క్రితం సూర్యకాంతమ్మ గారి అవార్డు ఉందంటే ప్రాపర్గా ఇవాళ నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆర్టిస్టులు మాకు చెప్పలేదే, ఇన్విటేషన్ లేదు. ఎలా ఉంటా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ మనకి ఇన్విటేషన్ ఉండాలి కదా అని ఒక బేస్ వాయిస్లో మాట్లాడే రోజుల్లో అలాంటివన్నీ డౌన్ టు ఎర్త్ జీవితం తెలిసిన మనిషి కాబట్టి అతను కూడా ఆ మహానటి ఆవిడ గురించి 2 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగించడం చాలా ఆనందంగా ఉందన్న. నేను తప్పకుండా వస్తానండి. పెద్ద మనసు చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి నా తమ్ముడు ఆలీ.